హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ ఛానల్ కంటెంట్ ఏంటంటే మోటివేషనల్ అండ్ సింగింగ్, మా పిల్లలతో చేసిన చిన్ని చిన్ని ముచ్చట్లు చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ ఎంచుకున్నాను. అయితే కావాలంటే మీరు ఏమైనా మంచి కంటెంట్స్ కానీ లేకపోతే ఏమైనా మీకు చూడాల్సిన వీడియోస్ ఏమైనా కావాలి అని కొంచెం కామెంట్లో రిక్వెస్ట్ చేస్తే నేను తప్పకుండా మంచి వీడియోస్ చేస్తాను. ఏ టాపిక్ మీద చేయాలనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. పక్కాగా మీకోసం నేను ఆ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేస్తాను. నా ఫస్ట్ వీడియో కాబట్టి, లాంగ్ వీడియో కాబట్టి నేను చిన్న మోటివేషనల్ టాపిక్తో ఎలా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎలా రీచ్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ మంచిగా వ్యూస్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే బేసిక్గా మన అందరికీ తెలిసిందే. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కుందేలు తాబేలు కథ మీ అందరికి ఐడియా ఉంది కదా గైస్. అయితే ఆ కథలో మనం తెలుసుకునేది ఏంటంటే కుందేలు తాబేలు రెండు పరుగు పందాలు పెట్టుకుంటాయి. అప్పుడు కుందేలు తాబేలు అనుకుంటాయి, కుందేలు అనుకునేది నేను దానికంటే చాలా బలంగా వేగంగా ఫాస్ట్గా పరిగెత్తగలను. సరే అది వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది, చాలా బలంగా దృఢంగా ఉన్నా కానీ అది తొందరగా రాలేదు కదా, రీచ్ అవ్వలేదు కదా అని చెప్పి టార్గెట్ని అని ఆ కుందేలు అనుకొని ఒక చెట్టు చాటున రెస్ట్ తీసుకున్నట్టు మనం అందరం చిన్నప్పటి నుంచి చదివిందే. అయితే చివరికి ఎవరు గెలుస్తారు? తాబేలు గెలుస్తుంది కదా. అలాగే ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే చాలా కుందేలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది కూడా మనల్ని తొక్కి ముందుకెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే మనకి లేనిపోయిన లేకపోతే ఇలా అలా అని చెప్పేసి ఏదో ఒకటి చిన్న టాపిక్ మీద మనల్ని పద్దాకలా ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి ఏం పట్టించుకోకుండా ఒకళ్ళ గురించి మనకు అనవసరం, మన గురించి ఏంటో మన ఫ్యామిలీకి, మనకు మ్యారేజ్ అయితే మా హస్బెండ్కి లేకపోతే వైఫ్కి లేకపోతే అటు ఇటు ఈక్వల్గా వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. సొసైటీతో మనకి ఏం అవసరం లేదు. ఎందుకంటే సొసైటీలో ఎవరు మనల్ని కేర్ తీసుకోరు, మన ప్రొటెక్షన్ చేయరు. లేకపోతే మనకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళు ఏం ఆదుకోరు. మనం ఏదైనా సరే చిన్నైనా చితకైనా ఏదైనా మనమే తిప్పలు పడాలి. కాబట్టి సో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే నేను ఇలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది ఎవ్వరు పట్టించుకోవద్దు. ఎవరు మనకి ఏమి హెల్ప్ చేయరు, బట్ ఎవరు మనకి ఏ సహాయం చేయరు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కుందేల్లాగా ఉండకోకుండా తాబేల్లాగా తొందరగా వెళ్ళిపోయి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తొందరగా వెళ్ళిపోయి మన గోల్ని రీచ్ అవ్వాలనేది నా ఒక ఆశ. మరి మీరు ఎలా అనుకుంటున్నారో, మీరు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.